ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీచ్లు నిర్మానుష్యంగా మారాయి. 69 గ్రామాలనైతే అత్యంత హై అలర్ట్ జోన్ గా పరిగణిస్తున్నారు. అటు ఉప్పాడ బీచ్ లో కూడా కొంత తీరంలో ప్రచండ గాలులు వీస్తున్నాయి. చాలా వరకు కూడా పునరావాస కేంద్రాలకి ప్రజలు తరలించారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దన్నారు. ఇక వైజాగ్ కి సంబంధించి 490 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాను కేంద్రీకృతమై వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఏంటి, అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి, నాయుడు వివరాలు అందిస్తారు. నాయుడు. విజయ చంద్రిక, ప్రస్తుతం ఏదైతే ముంతా తుఫాన్ ఉందో ఈ తుఫాన్ ప్రభావం ప్రెజెంట్ మనం చూసుకుంటే ఆల్రెడీ కోస్తా అంతటా కూడా కొనసాగుతుంది. బట్ అట్ ప్రెజెంట్ మాత్రం మనం చూసుకుంటే హెవీ రైన్స్ విశాఖపట్నం, విజయనగరం, అటు మనం చూసుకుంటే అల్లూరు జిల్లా, మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల్లో ప్రస్తుతం అయితే హెవీ టు వెరీ హెవీ రెయిన్ పడుతుంది. అటువైపు మనం చూసుకుంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాల్లో హెవీ రెయిన్స్ ఆల్రెడీ అట్ ప్రెజెంట్ ఇప్పుడు పడుతున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు ఆల్రెడీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మోర్ దెన్ 7 సెంటీమీటర్స్ అబవ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాంతాల్లో రెయిన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇంకోటి ఏంటి, ఇది ఎప్పుడైతే తుఫాన్గా మారిందో క్లౌడ్ బ్యాండ్స్ అనేవి అది తీరాన్ని ఆనుకునే దగ్గరికి వస్తున్న కొద్దీ సో క్లౌడ్ బ్యాండ్స్ అనేవి ఎక్కువగా విసురుతుంది. క్లౌడ్ బ్యాండ్స్ విసరడం వల్ల ఏంటి అంటే అది క్రాస్ అయ్యే అది ముందు కదిలే కొద్ది దాంట్లో ఉన్న రైట్ బ్యాండ్ అంటారు, కుడివైపు ఉన్న భాగంలో ఎక్కువ వర్షం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లెఫ్ట్ వైపు ఉన్నటువంటి భాగంలో ఎక్కువగా విండ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అది ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క మూమెంట్ బట్టి ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలో అయితే ప్రస్తుతం హెవీ రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రైన్ అనేది కంటిన్యూగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాంతాల్లో పడుతుంది, మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత మిగతా ప్రాంతాల్లో పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు రేపు కూడా మొత్తం కోస్తా అన్ని జిల్లాల్లో కూడా హెవీ రైన్స్ పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ పైబడి కూడా పడడానికి ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అది విశాఖపట్నానికి దాదాపు 490 కిలోమీటర్లు, అలా కాకినాడ వరకు చూసుకుంటే 450 కిలోమీటర్లు దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఇది తీరానికి సమీపిస్తున్న కొద్ది ఇంతవరకు మనం చూసుకుంటే పోర్టులకు 3వ నెంబర్ వార్నింగ్ ఉంది. అది క్రమంగా మార్చిన తర్వాత ఏదైతే కాకినాడ పోర్టుకి 7వ నెంబరు, మిగతా పోర్టులకు 6వ నెంబర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాసేపట్లో. ఎందుకంటే అది సమీపిస్తున్న కొద్ది పోర్టు సిగ్నలింగ్ మారుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే అది ఇప్పుడు ఈరోజు రాత్రికి లేదా తెల్లవారుజామున సివియర్ సైక్లోన్గా మారుతుంది. సివియర్గా సైక్లోన్గా మారిన తర్వాత విండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇంతవరకు మనం చూసుకుంటే విండ్ దాదాపు 45 to 55 గెచ్చే 65 వరకు ఉండొచ్చు. బట్ అది క్రమంగా సివియర్ సైక్లోన్గా మారిన తర్వాత నుంచి విండ్ అనేది తీర ప్రాంతం మీద కూడా ఎక్కువగా దగ్గరికి సమీపిస్తుంది కొద్ది సో విండ్ ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ క్రాస్ అయ్యే ఏరియా నుంచి సుమారుగా అటు ఇటుగా మనం చూసుకుంటే ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా దాదాపు 90 నుంచి 100, కొన్ని చోట్ల 110 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో బయట ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా 80 నుంచి 80 మధ్య ఉండొచ్చు. మిగతా చోట్ల మనం చూసుకుంటే సో 50 నుంచి 60 మధ్య విండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది ఏరియా ఎందుకంటే 3 లేయర్స్లో మనం చూసుకుంటే ఆ పెరిఫరల్ ఏరియా 3 లేయర్స్లో ఉంటుంది. అది క్రాస్ అయ్యే దాన్ని బట్టి ఆ ఏరియాలో విండ్ కానీ అలాగే ఇది కానీ ఉంటుంది. మరోవైపు ఏంటంటే అది ఎక్కువ సమయం పాటు సముద్రంలో కానీ కొనసాగితే వర్షం ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంది. సో స్పీడ్ మూవ్మెంట్ మనం చూసుకున్నట్టయితే ముందు మా దాదాపుగా 16 కిలోమీటర్లు ఉండే, తర్వాత తగ్గి 15 కిలోమీటర్లు, తర్వాత 18 కిలోమీటర్లు. సో దాని వేగం కానీ ఒకవేళ స్లోగా కానీ కదిలింది అంటే ఖచ్చితంగా ఎక్కువ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. సో అది స్లోగా కదిలినప్పుడు అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ తీసి అది ల్యాండ్ మీదకి విసరడం వల్ల రెయిన్స్ ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడడానికి అదే కారణం. అది కొద్ది నెమ్మదిగా కదులుతుంది కాబట్టి దాని వేగం సో ఎక్కువ మాయిశ్చర్ని తీసుకొస్తుంది, ఎక్కువ శాతం వర్షాలు పడతాయి. ఈరోజు రేపు కూడా కంటిన్యూగా రెయిన్స్ పడడం వల్ల సో కొంత ఎక్కువ దిగువ ప్రాంతం ఎక్కువ పొంగి పొరలం అంటే ఇప్పుడు వాగులు కావచ్చు, వంకలు, ఈ పొంగు పొరలంతో పాటు పంట కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కొండవాళ్ళ ప్రాంతాలు ఏదైతే పాతబడిన ఇల్లు కానీ ఇవి పూరీలు కానీ ఇవి కానీ ఉంటే, ఎందుకంటే కొంత ఈ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉండేటప్పుడు అది కొంత నానిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ కొండవాళ్ళ ప్రాంతాలు అవి నానడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ స్లైడింగ్స్ అయ్యి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అలాగే పాత ఇల్లు ఉన్నా కూడా ఈ పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల వల్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కాకినాడ నుంచి ఇటు మనం చూసుకుంటే ఇటువైపు విశాఖపట్నంలో కొంతపాటు, అటు వెస్ట్ గోదావరిలో కొంతపాటు వరకు కూడా దాదాపుగా టైడ్ వేవ్ అనేది కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. 1 మీటర్ వరకు కూడా పైకి వస్తుంది. కాబట్టి లో లైన్ ఏరియాస్లో ఎక్కడైతే దాదాపు సముద్రంలో కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ముఖద్వారాలుగా ఉంటాయంటే కొన్ని నదీ పరివాహక ప్రాంతాలు వీటిలో సో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసాలు కానీ వీటిలో కానీ కొంత నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లో లైన్ ఏరియాస్ వల్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది స్పష్టంగా చెప్పొచ్చు విజయ చంద్రిక.